రైట్. ఇక ఇదే విషయంపై మాట్లాడడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, మరికొద్ది గంటల్లో అయితే ప్రచార పర్వం అయితే పరిసమాప్తం కానుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. మొత్తానికి మాత్రం కేవలం 8 గంటలు మాత్రమే ఉంది ప్రచారానికి. సాయంత్రం 5 గంటలతో మాత్రం ప్రచారం మిగులుంది. ఇంకా 2 రోజులు ఎన్నికలకు అవకాశం ఉన్నప్పటికీ ప్రచారానికి మాత్రం ఈ రోజు సాయంత్రం వరకే ఉన్న నేపథ్యంలో కూడా అన్ని ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పటికే సమాయత్తం అవుతున్నాయి. కేవలం 5 గంటల వరకు, సాయంత్రం 5 వరకే ఉన్న నేపథ్యంలో కూడా ఇటు బీజేపీ అగ్రనేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో నలుమూలలో కూడా ఇప్పటికే గత 2 నెలల నుంచి కూడా చుట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేవలం ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా అభ్యర్థుల్లో కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంకా ఎక్కడైతే ఎక్కడైతే ప్రచారం చేయలేదో అక్కడ మొత్తం గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి మాత్రం అన్ని ప్రధాన పార్టీలు మాత్రం డిసైడ్ అయ్యాయి. మొత్తానికి ఇటు అగ్రనేతలందరూ కూడా మరోవైపు ఇటు హైదరాబాద్ మీద ఫోకస్ చేశాయి. చివరి రోజైన ఈ రోజు కావడంతో కూడా ఢిల్లీ నుంచి వచ్చిన అగ్రనాయకులందరూ కూడా ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా హైదరాబాద్ లో మకాం వేశారు. ఈ రోజు మాత్రం రోడ్ షోలతో హైదరాబాద్ లో రోడ్ షోలు ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రనేతలు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, మరోవైపు ఇటు బీజేపీ పార్టీకి చెందిన నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కేవలం ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే మిగతా రాష్ట్రాలకు చెందిన నేతలు ఉండే అవకాశం ఉంటుంది. 5 తర్వాత ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఏ ఒక్క నేత కూడా ఇక్కడ తెలంగాణలో ఉండే అవకాశం లేదు. కాబట్టి సాయంత్రం 5 లోపే ఇటు తెలంగాణను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా నేతలంతా కూడా దానికి సమాయత్తమై 5 తర్వాత ఢిల్లీ వెళ్లే అవకాశం మాత్రం కనిపిస్తుంది 5 లోపే. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, మొత్తానికి త్రిముఖ పోటీ మాత్రం నెలకొని ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గద్దదించడమే లక్ష్యంగా కూడా ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు అడుగులు వేస్తా ఉంది. దానికి సంబంధించే ప్రధాని మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ గద్ద దిగుతాడు, బీజేపీ పార్టీ కొద్ది రోజుల్లోనే అధికారంలోకి రాబోతుందని చెప్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా కేవలం 3వ తారీఖు వరకు ఉతకబట్టండి, కేసీఆర్ పాలన దించబోతున్నాం, కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది రాష్ట్రంలో అని మాత్రం కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా కొంత ముద్ర ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా 3వసారి, ఇప్పటికే 2 సార్లు అధికారంలోకి దూరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, 3వసారి నెగ్గి ఇటు సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇవ్వాలి తెలంగాణ అనేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగానే ఆ వైపుగా అడుగులు వేస్తా ఉంది. మరోవైపు బీజేపీ కూడా ప్రతిరోజు పుంజుకుంటూ ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేయాలనే ఉద్దేశంతో కూడా మరోవైపు బీజేపీ పార్టీ ఉంది. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈ 9 సంవత్సరాలు చేసిన అభివృద్ధే మరోసారి గెలిపిస్తుంది అనేసి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కేసీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు లాంటి నేతలందరూ కూడా ఖచ్చితంగా 3వసారి మళ్ళీ మేమే వస్తామని చెప్పుకున్నప్పటికీ ఇప్పటి వరకు మాత్రం ఇటు మరోవైపు ఇటు కాళేశ్వరం గురించి కావచ్చు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కరెంటు విషయంలో కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు మాత్రం ప్రతిరోజు కూడా ఫైట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ మరోవైపు మేనిఫెస్టో రూపంలో కూడా పార్టీలు కూడా అభ్యర్థులకు చేరువైందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ముందే 6 నెలల ముందే కూడా 6 గ్యారెంటీలతో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ముందుందని చెప్పుకోవాలి. ఏదైతే ఈ వరాలు ప్రకటించిందో రైతు రుణమాఫీ కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, గృహజ్యోతికి సంబంధించి కూడా ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తామనే అంశం కావచ్చు, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామనే కాంగ్రెస్ హామీ కావచ్చు, ఇలాంటి హామీలతో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత ముందు ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా 10,000 రూపంలో ఇస్తున్న రైతు బంధును కూడా 12,000 చేస్తామనేసి చెప్తున్నప్పటికీ ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి కాపీ కొట్టిందనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏదేమైనప్పటికీ రైతు బంధుపై నిన్న ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కు కూడా కొంత ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి ఉంది. 2 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రైతు బంధుని నిలపాలనేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దాంట్లో భాగంగానే రైతు బంధు నిలిపివేశారు ఎన్నికల కమిషన్ అని ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు చెప్తున్నప్పటికీ దాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఖచ్చితంగా కేవలం మంత్రి హరీష్ రావు ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే మేము వెనక్కి తీసుకుంటున్నామని చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన లేఖలో
ఉన్నదనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎక్కడా కూడా రైతు బంధును నిలిపివేయాలని మేము చెప్పలేదు. కేవలం ఈ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు మద్దతుగా ఉంటుందనే నేపథ్యంలోనే, ఎన్నికల్లో వాడుకుంటారనే నేపథ్యంలోనే మేము కొంచెం ముందుగానే రైతు బంధు ఇవ్వాలి, అవసరమైతే ఎన్నికల తర్వాత ఇవ్వాలనే చెప్పాం. కానీ ఎక్కడా మేము రైతు బంధు నిలపాలని చెప్పలేదు మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరోవైపు కరెంటు సమస్యను కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా చాలా ఫోకస్ గా చేసింది. పక్క రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రంలో మాత్రం కేవలం 4-5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఖచ్చితంగా కేవలం 4-5 గంటలే ఇస్తుంది. 24 గంటలు కరెంట్ కావాలా, 4 గంటల కరెంట్ కావాలా అని మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. అది వాస్తవానికి రైతుల్లో కూడా కొంత ఆందోళన చేసిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కొంతమేర నష్టం చేసిందని చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన ఏదైతే 5 హామీలు, ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టుకుంటే పెన్షన్ వరకు ఇచ్చాం, కానీ కరెంటు మాత్రం 24 గంటలు కరెంట్ ఇస్తామని కర్ణాటకలో ఉత్పత్తి అయ్యే కరెంటులో భాగంగానే ఆ హామీ ఇవ్వలేదు. కానీ కేవలం అది ఒక బూచిగా చూపించి పక్క రాష్ట్రంలో అమలు కాని ఒక హామీని ఇక్కడ చూపించి దాన్ని ఒక రాజకీయం చేస్తుందనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ కేవలం ఈ రోజు సాయంత్రం 5 గంటలకే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రచారం ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు దూసుకు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 5 గంటలకు మాత్రం మైకులు ఆఫ్ గా పోతున్నాయి. ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్ లో ఏ పార్టీ ముందుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇన్ని రోజులు ప్రచారం చేసింది ఒక ఎత్తు అయితే, రేపు ఈ 48 గంటలే మరొక ఎత్తు అని చెప్పుకోవాలి. పోల్ మేనేజ్మెంట్ లో భాగంగా సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది. ఆ సైలెంట్ ఓటింగ్ లో డబ్బు అనేక రూపాయలు కూడా మభ్యపెట్టే అవకాశం ఉంటుంది ఓటర్లని. ఆ మభ్యపెట్టే అవకాశాల్లో ఇటు ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఓటర్ల వద్దకు 2000 చేరుతుందనేసి మాత్రం గ్రామాలలో ప్రజల్లో చర్చ నడుస్తా ఉంది. ఇప్పటికే ఓటర్లకు డబ్బు రూపేనా కావచ్చు, మద్యం రూపేనా కావచ్చు ఆశ చూపుతున్నారనేసి మాత్రం తెలుస్తా ఉంది. అయినప్పటికీ వాటిని అడ్డుకోవడం, ఇతర పార్టీలు ఇస్తున్న దాన్ని అడ్డుకోవడం అయితే తాము కూడా మరో బయటి పార్టీలకు కనిపించకుండా ఇవ్వడంలో భాగంగా కూడా పోల్ మేనేజ్మెంట్ జరుగుతా ఉంది. ఆ పోల్ మేనేజ్మెంట్ ఎవరు స్పీడ్ ఉంటారు దాంట్లో, అధికార బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఉంటుందా చూడాలి. దాన్ని అడ్డుకోవడంతో పాటు పోల్ మేనేజ్మెంట్ లో చివరి వరకు ఓటర్లతో మమేకమై ఓటర్లను ఓటు వేయించే వరకు కూడా ఎవరైతే కష్టపడతారో వాళ్ళదే విజయం వైపు ఉంటుంది. కాబట్టి ఆ పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, బీజేపీ పార్టీ ఉంటుందా మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ వెంకరాజ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.